బత్తాయి ఇటు తిను. పర్వతాలు, గుహలు, నదులు వెతుకుతారు. సీత సీత అని అరుస్తారు. మొదట రాజ్యం పోయింది, తర్వాత తండ్రి పోయాడు, ఇప్పుడు సీత కూడా పోయిందని ఏడుస్తాడు. నా సీత వక్షస్థలం ఎర్రచందనం రాసుకోవడానికి అర్హత కలిగింది. అంతటి అందమైన వక్షోజాలు రాక్షసునితో పెనుగులాడినప్పుడు రక్తసిక్తమై షేపులు మారిపోతాయేమో అని బాధపడ్డాడు. రామా, నీకు కావలసింది వైదేహియా వక్షోజాల? నీ ధర్మమే అంతలే, కామధర్మం. లక్ష్మణుడు ఎంత ఓదార్చినా రాముడు ఏడు పాపడు. వెతుకుతుండగా రాక్షసుని కాలిముద్రలు కనిపిస్తాయి. ఆభరణాలు, యుద్ధ అవశేషాలు చూస్తాడు. కోపంతో ముల్లోకాల్ని నాశనం చేస్తాను అంటాడు. రామా, అంత పోటుగాడువైతే సీతను వెతుక్కోవచ్చు కదా. ముల్లోకాల్ని నాశనం చేస్తే అందులో సీత కూడా చచ్చిపోద్ది కదా. నువ్వు ఎర్రి రాముడువో బుర్రలేని రాముడువో అర్థం కావట్లేదు రామా. లక్ష్మణుడు రాముణ్ణి శాంతపరుస్తాడు. ముందు రాక్షసుడెవడో తెలుసుకుని వాణ్ణి చంపు అంటూ బుద్ధి చెప్తాడు. కష్టాలందరికీ సహజం, భూదేవికి కూడా భూకంపాల రూపంలో కష్టాలు వస్తాయంటాడు. లచ్చా, భూకంపం వస్తే కష్టం భూమికి కాదు, భూమి మీద ఉన్న మనకి. సూర్యచంద్రుల్ని రాహు మింగినప్పుడు గ్రహణం అనే బాధ అనుభవిస్తూ ఉంటారట. అన్నా, కర్మలు ఎవరైనా సరే అనుభవించక తప్పదు. ఇదివరకు ఇవన్నీ నువ్వే నాకు చెప్పావంటాడు. రాముడు మన బాబాల్లాగా కూర్చొని సొల్లు చెప్పడమే కాని వాటిని పాటించడన్నమాట. అది సనాతన ధర్మం అంటే. ఓన్లీ సొల్లింగ్స్, నో డూయింగ్స్. జై సనాతన్. జై శ్రీరామ్.